ప్రైజ్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట ఈ ప్రభు కృప మినిస్ట్రీస్ తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నారు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని లేవనెత్తును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన యొద్ద నుంచి అసలు ఏమి కోరుతున్నాడు? ఎవరాయన? హల్లెలూయా, హల్లెలూయా. 3 మాటలు మనము తేటగా సూటిగా ఒక హాఫ్ అన్ అవర్ లో చక్కగా మనం మరి తెలుసుకొని ఒక వాక్యాన్ని మనం ముగించుకుందాం. చూద్దాం. మనము లేఖనాలలో చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. చాలమ్మా, చదువమ్మా. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నా కుమారుడా అంటే తెలుగులో కాబట్టి నా కుమారుడా అని ఉంది. ఇంగ్లీష్ లో అయితే ట్రాన్స్లేట్ అది వేరుగా ఉంటుంది. అందరు కలిపి నా కుమార్తె. అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఇక్కడ, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? స్టార్టింగ్ లో మన అంశం ఏమిటి? ఆయన మన యుద్ధ నుంచి ఏమి కోరుచున్నాడు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ దినమున నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు. నైవేద్యములు ఆయన అడగలేదు, బలులు ఆయన కోరలేదు, ఏది కూడా ఆయన అడగలేదు. మన ఆస్తిపాస్తులు కానీ, మన ఇంటి పట్ట కాగితాలు కానీ, బంగారం కానీ, వెండి కానీ ఏది కూడా అసలు ఆయనకు అనవసరం. ఎందుకనంటే కేవలం తన నోటి మాటతో లోకాన్ని సృష్టించినటువంటి దేవుడే నేను ఈ దినమున ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయనకు వెండి బంగారాలు అవసరం లేదు, మణిమాణిక్యాలు అవసరం లేదు, నీ ఇంటి పట్ట కాగితాలు ఆ ఇంటి పట్ట కాగితాలు అవసరం లేదు. ఎందుకనంటే సమస్తమును మాటతోనే, తన వాక్కుతోనే సృష్టించినటువంటి దేవునికి ఇవన్నీ అవసరం లేదు. అయితే ఆయన ఏం కోరుతున్నాడు మన ఎంత నుంచి? హృదయము. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము అని దేవాది దేవుడి సమయంలో అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతూ ఉన్నాడు? హృదయం దేనికి? ఆయనకి హృదయము మరి దేనికి? అయితే మనము మరి హృదయం అనేటటువంటి ఈ హృదయంలో అనేకమైనటువంటి మలినాల ద్వారాగా పాపము, శాపము, కీడు, మరి చీకటి చేత అనేకమైనటువంటి మన హృదయంలో ఏమై ఉంటాయి? ఇమిడిపోయి గూడు కట్టుకుపోయి అనేకమైనటువంటి పాప ఆలోచనలు, దురాత్మ ఆలోచనలు, అనేకమైనటువంటి చెడ్డ ఆలోచనలు. ఈ హృదయం అనేటటువంటిది మొత్తము లోకములు ఉన్నటువంటి మలినాలతో నిండిపోయి ఉంటుందన్నమాట. అయితే దీనిని పరిశుద్ధపరచడానికి దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన హృదయాన్ని తేటపరచగలిగిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకనంటే ఆయన మాత్రమే ఈ కార్యమును చేయగలడు. లోకములో ఎక్కడికన్నా వెళ్ళి, అయ్యా నాకు మనశ్శాంతి లేదు, మనశ్శాంతిని అనుగ్రహించవా అని ఎవరినైనా అడిగితే అనుగ్రహించగలుగుతారా? ఎక్కడికన్నా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఒక 500 ఫీజు కట్టి, అయ్యా నాకు హృదయంలో మనశ్శాంతి లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో నెమ్మది నీవు ఇదిగో నేను వేలు ఇస్తాను అని మనం ఎక్కడికన్నా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం అడిగినట్లయితే ఎవ్వరు కూడా ఆ పని చేయలేరు. ఒక వ్యాధినైతే ఒకవేళ ప్రభు చిత్తమైతే స్వస్థపరచగలరు, ఒక రోగం అయితే ప్రభు చిత్తమైతే స్వస్థపరచగలరు. అది కూడా మరి హృదయంలో ఉన్నటువంటి ఈ కాఠిన్యాన్ని, ఈ పాపాన్ని తీసివేయగలిగిన దేవుడు ఒకడే ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మాత్రమే మన హృదయాన్ని ఏం చేయగలడు? పరిశుద్ధపరచగలడు. హల్లెలూయా. ఆయన మాత్రమే మన హృదయాన్ని ఏం చేయగలడు? తేటగా మార్చి హిమము కంటే తెల్లగాను చేయగలిగినటువంటి సమర్థుడు. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా,
నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలియార్పణ కాగా. కాబట్టి ఆయన మాత్రమే ఏ బలులు, ఏ నైవేద్యాలు, ఏది కూడా మన యొద్ద నుంచి ఆశించకుండా, మన యొద్ద నుంచి ఏది కూడా ఆశించకుండా తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మన కొరకు బాధపడుతున్నటువంటి దేవుడు, మన కొరకు చింతిస్తున్నటువంటి దేవుడు, మన కొరకు ముళ్ళ కిరీటమును తలపైన పెట్టుకున్నటువంటి దేవుడు, మన కొరకు శరీరములకు రక్తము లేదు అన్నట్లుగా ఆఖరి రక్తపు బొట్టు వరకు కాల్చినటువంటి దేవుడు ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ పాపముల విషయమై, నా పాపముల విషయమై, ఇదిగో మనం ఇంకనూ పాపములమై ఉండగానే ఆయన తన శిలువపై మరణమునకు అప్పగించుకొని నన్ను లేఖనములు తెలియజేస్తూ ఉన్నవి. హల్లెలూయా. ఈ దినమున మనము హృదయములు అనేకమైనటువంటి కాఠిన్యాలతో, కుళ్ళుతో, అనేకమైనటువంటి వ్యసనాలతో మన హృదయం నిండి ఉన్నటువంటి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇచ్చినట్లయితే దానిని నేను ఏమి చేయగలను? హిమము కంటే తెల్లగాను మార్చగలను. హల్లెలూయా. ఒక తెల్లని కాగితం వలె, ఇప్పుడు ఒక తెల్లని కాగితం మీద అనేకమైనటువంటి బురద లేదా పెన్నులో ఇంకో అన్ని రకరకాలుగా మనం వేసినట్లయితే ఆ తెల్లగా ఉన్న పేపర్ ఎలా కనపడుతుంది మనకు? చూడటానికి పాడైపోయి రోతగా, చూడటానికి కూడా అసహ్యంగా ఉంటుంది. మనము పైకి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మన హృదయంలో ఉన్నటువంటి ఈ కాఠిన్యం కూడా అలాగనే కనపడుతూ ఉంది. అయితే దీనినంతటిని తుడిచివేయగలిగిన సమర్థుడు ఈ లోకంలో ఎవరు లేరు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ నిలబడినా కూడా, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, మరి ఎంబీబీఎస్ చదివిన ఎవరైనా సరే, జిల్లా కలెక్టర్ కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా, అయ్యా నీ హృదయాన్ని నేను బాగు చేయలేను, నీ హృదయాన్ని నేను బాగు చేయలేను, నా వల్ల కాదు, నీకు మనశ్శాంతి నేను అనుగ్రహించలేను, ఏది ఎవరు కూడా ఏది కూడా చేయలేరు అంతే. అయితే ఈయనకి అధికారం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. హృదయాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు, హృదయాన్ని నెమ్మదిని అనుగ్రహించగలిగినటువంటి దేవుడు, హృదయంలో శాంతిని అనుగ్రహించగలిగిన దేవుడు ఒకడు ఉన్నారు. ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయనను మనము నమ్మి విశ్వసించి మరి ఆ ప్రకారమే మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మన హృదయాన్ని కడిగి హిమము కంటే తెల్లగాను మార్చగలడు, మన హృదయంలో శాంతిని అనుగ్రహించగలడు, మన హృదయంలో నెమ్మదిని అనుగ్రహించగలడు. హల్లెలూయా. అయితే మన హృదయాన్ని బాగు చేయగలిగిన దేవుడు కాబట్టి మన హృదయమును ఆయనకు అప్పగించిన ఎడల, లేదా మన జీవితంలో ఆయనకు అప్పగించిన ఎడల, లేదా మన కుటుంబమును ఆయన గాయపడినటువంటి హస్తములకు అప్పగించిన ఎడల ఆయన బాగు చేసి తెల్లగాను మార్చి ఎదుట, జనముల ఎదుట, రాజుల ఎదుట, బంధువుల ఎదుట గొప్ప వారిగా నిన్ను తయారు చేసి నిలబెట్టగలిగిన దేవుడే ఈ దినము నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. నీకే బాధ ఉందో, ఏ చింత ఉందో, ఏదుందో నాకు అనవసరం. అసలు నువ్వు దేని విషయమై చింతించవలసినటువంటి అవసరం కూడా లేదు. నువ్వు దేని విషయమై అసలు బాధపడాల్సిన కూడా పని కూడా లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. జీవాధిపతి, సర్వాధికారి, అగ్ని అభిషేకం కలిగినటువంటి దేవుడు ఆయన. ఎర్ర సముద్రమును పాయలు చేసినటువంటి దేవుడు ఆయన. ఎండిన ఎముకలను ఒక సైన్యముగా మార్చి రక్త మాంసములను అనుగ్రహించి నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఆయన. నీకున్నటువంటి ఈ సమస్య చిన్నదే. నువ్వు దేని విషయమై చింతిస్తూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, ఒకవేళ మనుషుల విషయమై నువ్వు చింతిస్తూ ఉండవచ్చు, ఒకవేళ మనుషుల విషయమై నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. అయితే ఎరుకు గోడలను కూల్చిన నా దేవుడే ఈ దినమ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన నా దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాల పునాదులు కదిలినట్లుగా పౌలుశీలలో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు చెరసాల పునాదులు ఏమైనాయి అంట? కదిలిని అంట. చెరసాల పునాదులు కదిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సింహము బోనులో దాని ఏలును సింహమును ఏమి చేయకుండా కాపాడగలిగినటువంటి సమర్థుడు ఆయన. నీకున్నటువంటి ఈ సమస్య చిన్నది. నువ్వు నమ్ముకుంది ఎవరినో తెలుసా? జీవం కలిగిన దేవుని. కేవలం మాట ద్వారాగా లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన. కేవలం తన వాక్కు ద్వారాగా సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు ఆయన. ఆయన కంటే మనకు ఎక్కువ శ్రమలు ఉన్నాయా? ఒకవేళ అనుకుందాం, ఆయన కంటే ఎక్కువ శ్రమలు మనకేమైనా ఉన్నాయా? ఆయన ఎంతగా చిందించబడ్డాడు, ఎంతగా కొట్టబడ్డాడు, ఎంతగా వేదనకు గురయ్యాడు, మోము పైన ఉమ్ము వేసుకున్నాడు,
అనేకమైనటువంటి మాటలను దోషాలను పడ్డాడు. దేని కొరకు? నీ కొరకు, నా కొరకే. ఇంతకంటే అవమానం ఎక్కడైనా ఉంటుందా? ఏమీ ఉండదు. అంతగా మన కొరకు శరీరంలో రక్తము లేదు అన్నట్లుగా ఉన్నంత వరకు కూడా, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. బంధువులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, కానీ ఈ దినమున నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు మనుషులను కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వెందుకు ప్రార్థనకు వెళ్తున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, దేని గురించి నువ్వు వెళ్తున్నావు అని కూడా అన్నప్పటికీ కూడా నువ్వు విడిచిపెట్టవద్దు. ఒకవేళ వారు విడిచిపెట్టినా నేను నమ్మిన దేవుడు, నీకు ప్రకటిస్తున్నటువంటి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా నీతో పాటుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. పరలోకమందు తన సింహాసనం ఎదుట నిలబెట్టుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే హృదయాన్ని అడుగుతుంటే మనం ఏం చేస్తున్నాం అంటే టెంకాయ కొట్టి టెంకాయని చూపిస్తాం. మనం టెంకాయ తెల్లగానే ఉండేది, హృదయం తెల్లగా ఉందా అనుకుందాం, ఉండదు. అరే నా కుమారుడా నీ హృదయాన్ని చూపించంటే మనం ఏం చేస్తున్నామంటే టెంకాయ కొట్టి టెంకాయని చూపిస్తాం. టెంకాయ ఎప్పుడు కొట్టినా, నువ్వు ఎన్నిసార్లు కొట్టినా తెల్లగానే ఉండేది. దాని బతికే అది. మంచిగా ఉండటం, నలుగురికి మంచి చేయటం ఆ టెంకాయకున్న పని. పనికిరాని వెంట్రుకలు దేనికండి? పొయ్యి గుండె కొట్టించుకొని మనం అది అవసరం లేదంటున్నాడు ప్రభు. అయితే ఒక కాలం చూడాలి, సోపు చూడాలి. ఒక కాలం కొట్టించుకుంది కాక అంత గంధం పూసుకొని అనుకున్న తిరిగింది. కుక్కలు అరవా కోతులు పరిగెత్తా. ఎందుకు? పెట్టించుకుంది కదా గంధం. కోతులు పరిగెత్తుతాయి, కుక్కలు అరుతుంటాయి. ఏందమ్మా అని చెప్తే అనవసరం మనకి. అయితే కరెంట్ పోయింది కదా. అయితే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మన హృదయాన్ని మనం సమర్పించుకుంటామో నేను దానిని తెల్లగా మార్చి మీకు చూపించగలను, సరిచేయగలను, మీ జీవితాలను మార్చగలను అని చెబుతూ ఉన్నాడు. అయితే ఒక చిన్న ఉదాహరణ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి, బైబిల్లో ఉన్న వ్యక్తినే మీకు పరిచయం చేసి, అతని ద్వారా అతని జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఏ కార్యాలు చేశాడని మీకు తెలియజేస్తాను నేను. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. బైబిల్ 16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అయితే నమ్మాల. హృదయం తేటగా మార్చబడాలంటే ఏం చేయాలంటే నమ్మాలి. యేసుక్రీస్తుని అయితే మనం నమ్మినట్లయితే ఆయన హృదయాన్ని సరిచేసి చూపించగలడు. నమ్మి బాప్తిసం పొందిన వారికి నమ్మి రక్షించబడతారు వారు. అంటే సమస్యల నుండి, లోకమైన సమస్యల నుండి, లోకంలో ఉన్న సమస్తమైనటువంటి దుర్నీతి నుండి, లోకంలో ఉన్న పాపం నుంచి, లోకంలో ఉన్నటువంటి వ్యసనాల నుంచి, లోకంలో ఉన్నటువంటి నిందల నుంచి, లోకంలో ఉన్నటువంటి శత్రువుల నుంచి ఆయన విడిపించి ఏం చేస్తాడంటే ఈ లోకంలోనూ మనకి సమస్త ఆనందాన్ని దయచేస్తాడు. ప్లస్ ఏంటంటే ఆయన నమ్మినట్లయితే పరలోకంలో కూడా మనకి స్థానాన్ని అనుగ్రహించగలడు. హల్లెలూయా. అటువంటి దేవుడిని నేను ప్రకటిస్తున్నటువంటి దినాన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. టెంకాయలు అవసరం లేదు, గుండు తీయించుకొని అవసరం లేదు. మన హృదయము, ప్రభువా నేను నీ కుమారుణ్ణి, నీ కుమార్తెనయ్యా, ఏంది నీకు మొరపెడుతున్నా, నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముచున్నా, నువ్వు కనుక నాకు కనబడి మాట్లాడి దర్శిస్తే నా జీవిత కాలం అంతా కూడా నేను నీకు సాక్షినై ఉంటానని చెప్పి చిన్న ప్రార్థన నువ్వు చేస్తే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. మనం ఏడాడికో వెళ్ళిపోయి కొండలెక్కి మనం ఈ చీయించుకొని అవసరం లేదు. ఎందుకు అసలు ఎంటికలకి వేసినా ఏందమ్మా ఈ తెల్ల ఎంటికలు ఎత్తున్నావు, ఏ డేక్ష వచ్చింది, దేనికమ్మా ఈ చిక్కు ఎంటికలు ఎత్తున్నావు, కంపులు వేసిపోతుంది, తలస్నానం చేయలేదా, డేక్షలో ఎత్తారు కదా చిన్న చిన్న, వాళ్ళకి ఇచ్చినా తీసుకోరు. మరి మీరు పోయి దేవుడికే ఎత్తారు. అసలు చూడు అసలు అంత ఆశ్చర్యం. అది అనవసరం. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, హృదయం చూపించాల. మనం మన పరిస్థితి ఎట్లా ఉంది, మనం ఎట్లా ఉన్నాం, మన బతికేంది మొత్తం అంతా. అయ్యా అది ఒకవేళ నాలో పాపం ఉంటే నన్ను కడుగయ్యా, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా, ఈ పాపంలో ఉన్నానని మనం ఒప్పుకోవాలి. మనం ఏం చేస్తాం, హృదయం దాచిపెట్టుకొని, మనకి కొందనాలు తల్లి, హృదయం దాచిపెట్టుకొని టెంకాయ కొట్టి చూపెడతాం, టెంకాయ కొట్టి చూపెడతాం అనమాట. అది దేవునికి అవసరం లేదు. హృదయం కావాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే
నువ్వు ఎక్కడ వెళ్ళి నిలబడినా కూడా నీ పక్షాన దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ వెళ్ళి నిలబడినా కూడా దేవుడు నీతో పాటుగా వస్తాడు. హల్లెలూయా. ఏ మరణ పడకలో ఉన్నా కూడా దేవుడు నిన్ను లేవనెత్తగలడు. హల్లెలూయా. నీ హృదయం పరిశుద్ధంగా ఉండి నీ హృదయం తేటగా ఉంటే దేవుడే నీ పక్షాన నీతో పాటుగా ఎక్కడికైనా వస్తాడు. ఆయన నిలబడతాడు. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకించి ధనాన్ని కేటాయించి ప్రత్యేకమైన రైళ్లలో వెళ్ళి ఎక్కడో మొక్కుబడి చేయని అవసరమే లేదు. నువ్వు ఇంట్లో ఉండి మొరపెట్టినప్పటికీ కూడా నీ పక్షాన నీతో పాటుగా నీ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా ఉండి నీ జీవితాన్ని సరిచేయగలిగిన వ్యక్తే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. లోకం అనేది ఒక ఉదాహరణ కాబట్టి ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు ఖచ్చితంగా ఏం చేయబడతారంటే రక్షించబడతారు. దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా జీవ గ్రంథం అని మీ పేరేమవుతుందంటే లిఖించబడుతూ ఉంది. ఎప్పుడైతే మీరు బాప్తిసం తీసుకొని రక్షించబడతారో పైన పరలోకమందు జీవ గ్రంథంలో ఏం పేరు అక్క నీ పేరు? బుజ్జాలియా అని జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. హల్లెలూయా. అది మనకి సంతోషకరం. ఈ లోకం అనేది కొంతకాలమే, శాశ్వతమైనది కాదు. బుజ్జాలియా గారు అని చెప్పేసి ఇంటి పేరు వంకాయల వాంకుడవద్దు వి బుజ్జాలియా అని జీవ గ్రంథం అందు మీ పేరు రాయబడుతుంది. హల్లెలూయా. దాన్ని బట్టి మనం సంతోషించాలా, దాన్ని బట్టి మన హృదయం అనేది ఆనందించబడాలా. హల్లెలూయా. ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను బైబిల్లో, అతని జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మనం ముగించుకుందాం తర్వాత. కీర్తనల గ్రంథము 34:6. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. హల్లెలూయా. ఎవరు దీనుడు? నీవు నేనే. దీనుడు దీనురాలు. మనం దీనులమే కదా. మనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? మన ఇంటి వెనక ఏమన్నా వెనకేశారా? ఎవరన్నా ఇచ్చారా? తాత ముత్తాతలు ఏమీ లేవు. మనకి దీనులు మనమే. మనం మొరపెట్టినప్పుడు యెహోవా ఏం చేస్తాడంటే ఆలకించి, పరలోకమందుండి ఆయన ఆలకించి అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. శ్రమలన్నింటిలో నుండి, అన్ని అంటే సమస్తం, ఇంకా పిల్లల కానించి ఉద్యోగము, వ్యాపారము, మరి సమస్తము, కుటుంబంలో కలత, భార్యాభర్తలు విడిపోవడం, భార్యాభర్తల మధ్య గొడవ, ఏదైనా సరే, కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల నుంచి, అప్పుల నుంచి, వ్యాపారం నుంచి, ఆర్థిక పరమైనటువంటి మరి వాటి నుంచి కూడా సమస్తం అన్నిటి నుండి యెహోవా ఏం చేయగలడంటే విడిపించగలడని మరి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నవి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మొదటిగా నేను చెప్పాను, మనం ఏం చేయాలి? మన హృదయాన్ని ఆయనకి అర్పించి మనం ఆయనకి ఏం చేయాలి? మొరపెట్టాలి. ఒకటిగా ఏం చేయాలంటున్నాడు? ఒకటి ఫస్ట్ది మనం ఆయన ఏమడుగుతున్నాడు మన యుద్ధ నుంచి? మన హృదయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు. రెండోది మనం ఏం చేయాలి? మనము అర్పించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అప్పుడు ఆకాశమందు నుండి ఆయన మన ప్రార్థనను ఆలకించి అన్నింటిలో నుండి, శ్రమలన్నింటిలో నుండి, మనము పుట్టినది మొదలుకొని సత్యంత వరకు శ్రమలు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. కాకపోతే వాటన్నింటిలో నుండి తప్పించగలిగిన సమర్థుడు ఒకటే, యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా స్పీడ్ గా ఉంటే నాకు కూడా వాక్యం స్పీడ్ గా వస్తా ఉండేది. యేసయ్య విడిపించగలడు ఆయన. నేను చెప్పటం కాదు, మీరు నమ్మి విశ్వసిస్తే మీరు మొరపెట్టండి. నెక్స్ట్ వారం వచ్చినప్పుడు నన్ను అడగండి, ఒకసారి రుచి చూడండి ఆయన్ని, నన్ను అడగండి మరలా వచ్చినప్పుడు. ఏ భాష గారు ఈ రకం చెప్తే ఏమీ లేదు, అసలు యేసయ్య ఎవరు నాకు కనపడలేదు, మాట్లాడలేదు అన్న మాట నీ నోటి నుంచి రానే రాదు. ఎందుకనంటే నేను కూడా అట్లా వచ్చినాను కాబట్టి, నేను కూడా అలా వచ్చినోని కాబట్టి మీకు తెలియజేస్తున్నాను అన్నమాట ఇంత నమ్మకంగా. అయితే మరి మొదటగా మన హృదయాన్ని ఆయన అడిగి ఉన్నాడు. రెండోది మొరపెట్టమంటూ ఉన్నాడు. హృదయాన్ని అడిగాడు, అడిగినాక మొరపెట్టమంటున్నాడు. మొరపెట్టినట్లయితే అన్నింటిలో నుండి ఏ బాధనైతే నువ్వు పడుతూ ఉన్నావో, అప్పులనే భారం కావచ్చు, నేను ఆదుకునేవారు లేకపోవచ్చు, నీకు సహాయం చేసేవారు లేకపోవచ్చు, లేదా ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, అభివృద్ధి గురించి అనేకమైన బంధకాలు ఉండవచ్చు. మాంత్రిక శక్తుల చేత, చేతబడి శక్తుల చేత, దురాత్మ చేత బాధపడుతూ ఉండవచ్చు. అయ్యా పడుకున్నానయ్యా, వెంటనే వచ్చి పైన పడింది అయ్యా అంటారు. ఏంటది అంటారా లేదా? అంటారు. మరి అవన్నీ విడిపించాలని నువ్వు మొరపెట్టాలా. ఏం చేయాలి? అవన్నీ పోవాలంటే, ఇప్పుడు నీ ఇంటిలోనికి చీకట వచ్చింది అనుకో, ఆ ఇంట్లో ఏమి లేనట్లు
జీవాధిపతి అయిన దేవుడు వెలుగు లేనట్లు. ఆయన వెలుగై ఉన్నాడని కూడా లేఖనాలు ఉన్నాయి, బైబిల్లో తెలియజేస్తూ ఉన్నాయి. మరి నీ ఇంటిలో వెలుగు లేదంటే చీకటి జ్వరబడినట్లేగా. ఇప్పుడు ఈ గదంతా చీకటి అనుకుందాం, మనం వెళ్ళి లైట్ వేసాం అనుకోండి, అప్పుడు ఏమైంది? ఈ ప్రాంతం అంతా కూడా వెలుగుమయం అయిపోయింది. అలాగే పొడుగొంగలు ఎందుకు వచ్చి పైన పడుతున్నాయి? దేవుడు లేక, మొరపెట్టక, ప్రార్థన లేక, జీవాధిపతి నీకు తోడుగా లేక, ఇవన్నీ దుష్టక్రియలు, ఇవన్నీ అనేకమైనటువంటి సమస్యలకి కొంతమంది చచ్చిపోదాం బాగుంటాయి. ఒరే ఇంకా ఎందుకు నువ్వు బతికేది, నీ బతుకు ఇక్కడ నేడు ఏరున్నా చూడిపోరా, ఏరులో పడదామని చెబుతారు. ఆ ఏరు లేదు పోవట్లేదు, అంత అవుతుంది, తీసుకొని పోయి దాంట్లో పడేసిద్ది. అట్లాంటి వచ్చినప్పుడు మొరపెట్టాలా? ఇంకా ఎందుకు నువ్వు బతికేది, ప్యాన్కి వేసుకోపో, ఆ చీర ఏదైనా ఉందా చూడు, ఎందుకు చిలుకు చీర ఉందా ఇంట్లో అంటారు. ఆ చిలుకు చీర తీసుకొని నేను నిజంగానే పోయావనుకో ప్రాణమే తీసేసింది. వీటన్నిటి నుండి తప్పించబడాలంటే ఆయనకి నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా ఏం చేయగలడు? కార్యములు చేయగలడు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏలయనగా మొర్రపెట్టినటువంటి దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. అయితే పైదే చదువమ్మా. ఏలయనగా మొర్రపెట్టినటువంటి దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించితిని. చాలమ్మా. మొర్రపెట్టగా ఏం చేశాడు? తండ్రి లేని వారిని, దీనులను ఆయన విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 100% నమ్మాల్సిందే. ఎందుకనంటే అది దేవుడే స్వయముగా ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానన్నా కదా, ఆ వ్యక్తి ఇతనే. యోబు గ్రంథంలో యోబు అనేటటువంటి ఒక అతను ఉంటాడు. ఆయన ఊజు దేశంలో ఉంటాడు. ఆ దేశం అంతటిలో కూడా ఆయన యథార్థపరుడు, న్యాయవంతుడై, నీతిపరుడై, భక్తిపరుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఊజు దేశమందు యోబు అనేటటువంటి ఒక భక్తుడు ఉంటాడు. అయితే చూడండి ప్రియులారా, 1వ అధ్యాయము 6 నుంచి 12 వరకు చదవండి. దేవదూతలు చదవండి అమ్మ. యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినము బట్టి తటస్థించెను. ఆ దినమున అపవాది వారితో కలిసి వచ్చెను. చూడండి అమ్మా, ఎక్కడున్నాయంట? ఎక్కడ? దేవదూతలు యెహోవాని కలుసుకోవడానికి వచ్చారు. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. అపవాది కూడా వచ్చింది. ఎక్కడికి వచ్చింది అపవాది? సర్వశక్తి గల అయినా వారితో కూడా కలిసి, దేవదూతలతో కూడా కలిసి, అపవాది సాతాన్ అయినటువంటి వాడు ఏం చేశాడంటే వారితో కూడా కలిసి ఆరాధనలో కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చాలా బాగుంటుంది ఈ టాపిక్, అతని జీవిత చరిత్ర. నేను సింపుల్ గా అట్లా మీకు చూపిస్తాను, మీరు శ్రద్ధగా వినండి. అయితే ఆ దేశం అంతటిలో కూడా నీతిపరుడు, యథార్థవంతుడై ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవదూతలతో పాటు కూడా కలిసి అపవాది అయినటువంటి వాడు ఆరాధన జరుగుతుంటేనే దేవుడి దగ్గరికే వెళ్ళింది. అవునా కదమ్మా? దేవుడి దగ్గరికే వెళ్ళి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని దగ్గరికే దేవదూతలతో పాటే కలిసి వాడు వెళ్ళాడంటే మన గృహంలోనికి, మన హృదయంలోనికి రావడం ఒక లెక్క. దేవుని దగ్గరికే వెళ్ళాడు అపవాది అయినటువంటి వాడు. దేవుని దగ్గరికే వెళ్ళి దేవదూతలతో పాటు కలిసి వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని అపవాది అయినటువంటి సాతానుని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అపవాది చూసారా? నేను చెప్పింది అదే. ఇందాక ఏం చేస్తాడు? సిల్క్ చీర తీసుకొని ఉరేసుకుందు. ఏంది అక్కడికి వెళ్దాం పద, ఆడ ఎవరు లేరు, పైనుంచి దూకితే దెబ్బకి అయిపోతాం అని చెప్పేసి అమ్మా అక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చచ్చిపోవాలని ప్రేరేపణను, జీవితం మీద విరక్తిని, అనేకమైనటువంటి వాటిని కలిగిస్తా ఉంటాడు వాడు. అయితే అపవాది వాడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. అందుకు యెహోవా
యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించిన వాడై భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేనే లేడని దేవుడే సాక్షాత్ అతని గురించి ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరికి? అపవాది అయినటువంటి సాతాను గాడికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అర్థమవుతుందిగా? అయితే భూమి మీద వాడు ఏం చేస్తాడంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. చెట్లు ఏమిటి, చేమలు ఏమిటి తిరుగుతూ ఎవరు ఒంటరిగా దొరుకుతారా, ఎవరిని పట్టుకుందామా, ఏం చేద్దాము, వాడికి ఏ విధంగా ఆలోచన కలిగిద్దామని చెబుతూ అనేకమైనటువంటి ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. వీటిని అన్నింటినీ జయించాలంటే సర్వశక్తి గల దేవునికి మనం ఏం చేయాలంటే మొర పెట్టాలి. హల్లెలూయా. ఆయన ఈ మన మొరనటువంటి ఆలకించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి ఆయన మనలను విడిపించగలడు. అయితే ఈ దినమున యోబుకి ఇచ్చినటువంటి సాక్ష్యమును మనము కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా సూటిగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గురించి దేవుడే సాక్షాత్తు అతడు ఏమంటున్నాడు? నీతిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉన్నాడు. భూమి మీదే, భూమి అంతటిలో కూడా అటువంటి వాడు ఎవరును మరటువంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం లేదా? ఈ దినాలు చేద్దామన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అటువంటి సాక్ష్యం మనం కూడా ఈ దినాన్ని కలిగి ఉండాలి. అయితే ప్రియులారా, మరి అటువంటి యథార్థవంతుడికి మరి సాతానుగాడు చదువమ్మ కింద కూడా ఉంటుంది అక్కడ అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు ఆయన ఊరకొన్నాడా? దేవుని యందు భయభక్తులు గలవాడా ఆయన? నీవు అతనికి అతనికి ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి కంచె వేసావు కనుక నీవు అతనిని చేతి పనిని దీవించుట చేతనే బహుగా విస్తరించి ఉన్నాడు. అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవా అంటున్నాడు. ఎవరికి మధ్య సంభాషణ అంటే ఇది? అపవాది అయినటువంటి సాతానికిని యేసయ్యకును సంభాషణ జరుగుతూ ఉంది. ఎవరి గురించి సంభాషణ అంటే భూమి మీద ఉన్నటువంటి యథార్థవంతుడైన యోబు గారి గురించి ఈ సంభాషణ జరుగుతుంది. అయ్యా, నువ్వు న్యాయవంతుడు, నీతిపరుడు అని చెబుతున్నావు కదా, అయితే నువ్వు ఆయన అనేక రకాలుగా ఆశీర్వదించావు, అతని కలిగిన దాని చుట్టూ నువ్వేం చేశావు? కంచెను వేసి ఉన్నావు, దేశంలో బహుగా విస్తరించడం ఉన్నాడు. అయితే వీటన్నిటి నుండి ఆయన నీ ముఖం ఎదుటే నిన్ను దూషించాలంటే ఈ కంచెను తీసివేయి. అతని కలిగినదంతా తీసివేసి అతని మొత్తిన ఎడల, మొత్తటం అంటే ఏంటంటే ఒక శాపానికి గురి చేయడం అనుకుంటున్నాం. లేదా ఇప్పుడు మనకి ఒక ఆస్తి ఉంది అనుకోండి, ఆస్తి మొత్తం తరిగిపోవడం, తీసేసుకోవడం, అట్లాగా మొత్తటం అంటే ఏంటంటే అదనమాట. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. మొత్తిన ఎడల అప్పుడు ఎదుటనే నిన్ను దూషించి, అంటే యోబు దేవుని దూషించి విడిచిపోతాడని వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. అయితే దేవుడు మరి అక్కడ కూడా ఒక మాటని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ అధ్యాయం చూడమ్మా. 2వ అధ్యాయము 6వ వచనం చూడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు. చూసారా ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు సంభాషణ జరిగింది కదా వీరిద్దరి మధ్య, అపవాదికి యేసయ్యకి సంభాషణ జరిగింది. అయితే దేవుడు అపవాదికి ఆజ్ఞ ఇచ్చాడు, సరే నువ్వేం చేయగలుగుతావో చెయ్యి అంటే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈయన ఎంత మొత్తినా కూడా, యోబు గారిని ఎంత మొత్తినా కూడా ఆయన నన్ను దూషించడం అన్నటువంటి నమ్మకంతో సాతాను గాడికి యోబు గారిని, యోబు గారి కుటుంబాన్ని, ఆయనకి ఇచ్చినటువంటి సమస్తాన్ని అప్పగించాడు. అయితే ప్రాణం మాత్రం నీది కాదు. అపవాది అయినటువంటి సాతానుగా ప్రాణం మాత్రం నీది కాదు, ప్రాణం మాత్రం నువ్వేమి చేయొద్దు, ఏంది సమస్తాన్ని నువ్వు ఏదైనా చేసుకొని చెప్పేసి ఇక దేవుడు వేసినటువంటి కంచెను తీసివేసి, నేను ఉదాహరణగా చెప్తూ ఉన్నాను అతని జీవితాన్న, ఇది ఒక పెద్ద స్టోరీ అనమాట. అతని కంచెను తీసివేసి సమస్తాన్ని
మరి తీసివేసి సాతాను గారి చేతులకి ఈయన జీవితాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే చూడండి ప్రియులారా, 2వ అధ్యాయము 6-10 వరకు చదవమ్మా. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, చూసారా, అరికాలు నుండి నడినెత్తి వరకు బాధగల కురుపులను యోబును మొత్తెను, కురుపులతో మొత్తాడు. అయితే ఇక్కడ మొదటి అధ్యాయంలో కూడా సమస్తము అంటే మేకల మందలు, పశువుల మందలు, మరి అతనికి ఉన్నటువంటి పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు కూడా సమస్తం అందరూ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడమ్మా, మొదటి అధ్యాయం అక్కడ ఉంటుంది. మొదటి అధ్యాయం 1 నుంచి 6-12 వరకు చూసావమ్మా. అక్కడ ఉందా కుమారులు కుమార్తెల గురించి? చూడమ్మా. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు ఉండగా దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు సమీపమున మేయిచు ఉండగా వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పని వారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఎక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానా నేను. అతడు ఇంకొక మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని తగులబెట్టి కాల్చి వేసేను. దానిని నీకు తెలియజేయటకు నేను ఎక్కడనే తప్పించుకొని వచ్చి. చూసారా, ఇక్కడ ఇప్పుడు ఎన్ని జరిగినాయి? కుమారులు కుమార్తెలు చనిపోయారు, గొర్రెలు పశువులు అన్ని పోయినాయి. యోబు గారికి చూస్తే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమైనాయి? పుండ్లు పెట్టాడు. అపవాది అయినటువంటి సాతానుగాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పుండ్లు పెట్టాడు. అయితే వీటన్నిటి నుండి ఇన్ని చేసినా కూడా మరి ఆయన ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించినట్లుగా కానీ అవమానపరిచినట్లుగా కానీ ఎక్కడ కూడా మనం చూడం. మీకు అది చూపిస్తా ఉన్నాడు ప్రియులారా. 42వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. ఇంత జరిగినప్పటికీ కూడా పుండ్లతో ఉన్నప్పుడు, మరి శరీరం అంతా రోగాల పాలై సిల్ల పెంకులతో గీక్కుంటున్నప్పుడు, మరి తనకున్నటువంటి ఆస్తి అంతా పోయినప్పుడు, ఇంత జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన దేవుణ్ణి దూషించినట్లుగా మనకి కనపడలేదు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా ఏం చేశాడంట? క్షేమస్థితిని మరలా ఏం చేశాడు దేవుడు? మరలా ఆయనకి దయచేసి ఉన్నాడు. ఏవైతే పోగొట్టుకున్నాడో వాటిని దేవుడు మరలా ఏం చేశాడు? దయచేసి ఉన్నాడు యోబు గారికి. యెహోవా యోబును ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమినైతే పోగొట్టుకున్నాడో వాటిని ఏం చేశాడంటే దేవుడు రెండింతలుగా యోబు గారికి ఆయన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేనినైతే సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడో వాటికి రెండింతలుగా దేవుడు మరలా తిరిగి ఆయనకు అనుగ్రహించున్నాడు. ఆరోగ్యము మరలా వచ్చింది, కుమారులు కుమార్తెలు పశువులు మందలు సమస్తం అన్ని కూడా మరలా ఏం చేశాడంటే దేవుడు ఆయనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 8వ వచనం నుంచి ఉంది. యోబు అతడు ఒళ్ళు గోగు కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ఉండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణం కమ్మనెను. ఏమంది భార్య? ఇకనైనా నీ యథార్థతను వదలకుండా ఉంటావా? దేవుడు ఇంత చేశాడు, సమస్తాన్ని తీసేశాడు, పిల్లలు చనిపోయారు, గొర్రెలు మందలు మేకలు చనిపోయినాయి, ఆస్తి అంతా పోయినది, నువ్వు చూస్తే రోగం పాలైపోయి ఉన్నావు, చిల్ల పెంకులతో గీక్కుంటూ ఉన్నావు కదా, ఇంకా నీ యథార్థతను విడవకుండా ఉంటావా? ఇంకా నువ్వు అలా చేస్తావా? ఇకనైనా నీ దేవుడు అయినటువంటి యెహోవాను దూషించి మరణం కమ్ము, చనిపోమని సాక్షాత్తు తన భార్య అతన్ని అవమానపరుస్తున్నట్లు గుండె నీరైపోయి ఉండేది నాకు తెలిసి ఆ సమయంలో. ఎందుకనంటే మొదటి నుంచి కూడా ఆయన యథార్థతను ఏం చేసుకుంటూ వచ్చాడంటే కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడే ఆయన గురించి ఏం చేశాడు?
సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. యథార్థవంతుడిని అటువంటి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి చివరికి తన భార్య వచ్చి ఆ మాట అనగానే అతని గుండె ఆ సమయంలో నీరైపోయి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. మరణం కమ్మ నేను మరి అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావు. ఏమంటున్నాడు? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా నేను. అందుకు ఏమంటున్నాడంటే ఆయన, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడొద్దామా, మనము దేవుని వద్ద నుంచి మేలేనా పొందుకునేది, కీడు మనం పొందుకో తగదా అని చెప్పి తన భార్యతో యోబు గారు అడుగుతూ ఉన్నాడు. ఎందుకనంటే సాక్షాత్తు దేవునితోనే మరి సవాలు విసినటువంటి సాతాను ఓడిపోయిందా? ఇప్పుడు మరి దేవుడు ఓడిపోయాడా? దేవుడు ఓడిపోయాడా? సాతాను ఓడిపోయాడా? సాతాను, అపవాది అయినటువంటి సాతాను ఓడిపోయాడు. సర్వశక్తి గల దేవుడు అయినటువంటి వాడు ఏమయ్యాడు? గెలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడే ఆ యోబు గారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీతిపరుడు, యథార్థవంతుడు, భూమి మీద అటువంటి వాడు లేడు. సాతాన, అపవాది అయినటువంటి సాతాన ఇటు అటు తిరుగుతూ లోకంలో ఉన్నటువంటి మనుషులను, వ్యర్థమైనటువంటి వారిని, అనేకమైనటువంటి వారిని మరణాలకు అప్పగిస్తూ, కుటుంబాలలో శాపాలు తెస్తూ, కుటుంబాలలో కన్నీరుకు గురి చేస్తూ, కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా చేస్తూ, అప్పుడనే కాడిని వారి మీద వేస్తూ, అనేకమైన భారములను వారి మీద వేస్తున్న సాతాన, నీకు సవాలు విసురుతూ ఉన్నాను. యోబు గారిని నువ్వు ఏదైనా చేసుకోలే గాని ప్రాణం మాత్రము నువ్వెంత మాత్రము ముట్టవద్దని చెప్పేసి దేవుడు ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో, అపవాది భూమి మీద తిరుగుతున్నటువంటి అపవాది గారిని వెళ్ళి ఏం చేశాడు? యోబు గారిని మెత్తాడు. మొత్తటం అంటే చెప్పారు కదా, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని రోగాలు కలిగించడం, బాధలను గురి చేయటం, ఉన్నటువంటి పిల్లలు, కడుపున పుట్టిన పిల్లలు చనిపోతే ఎవరన్నా ఊరుకుంటారమ్మా? ఎంత బాధ కలిగింది. కడుపున పుట్టిన బిడ్డలు చనిపోయి, సరే పశువులు, మందలు, మేకలు మరి ఉన్నటువంటి సమస్తం అంటే సరే తీసేసేయండి. కడుపున పుట్టిన బిడ్డలు చనిపోయినప్పటికీ కూడా యథార్థవంతుడై ఉండి దేవుణ్ణి దూషించలేదు. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడని పలుకుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఇచ్చినే కదా, ఇది దేవుడే తీసుకుంటాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడొద్దు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడొద్దు. యెహోవా ఇచ్చాడు కనుక యెహోవాయే తీసుకుంటాడు అని చెప్పేసి అక్కడ కూడా తన యథార్థతను, తన నీతిని కాపాడుకున్నాడు. కాపాడుకొని ఏం చేశాడంటే అపవాది అయినటువంటి సాతాను గారిని వాడిని ఓడించి ఈ భూమి మీద వాడిని అనగతొక్కి చిన్న పెంకులతో గీక్కోవడం అంటే మామూలు విషయం చెప్పండి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మన కాల్లో విలవిలలాడిపోతూ ఉంటాం. చిన్న పెంకు మన కాళ్ళు దిగితేనే అల్లాడిపోతాం. అట్లాంటిది యోబు గారికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మొత్తము కురుపులతో, పుండ్లతో, మరి భయంకరమైనటువంటి దురద, చిల్ల పెంకులతో గిక్కునేటటువంటి పరిస్థితికి తెచ్చాడంటే అపవాదైనటువంటి సాతాను కూడా వాడికి ఎంత శక్తి ఉందో చూడండి. ఈ భూమి మీద ఒకటి బలవంతుడైనటువంటి వాడు దేవుడు, తర్వాత ఆయన కంటే శక్తిమంతులు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద, ఈ లోకంలో నల్లగా ముసుగు వేసుకొని తిరుగుతున్నటువంటి అపవాది అయినటువంటి సాతాను గాడే. నీ బతుకు ఎందుకు, ఇన్ని అప్పులు చేసావు, 3 లక్షలు ఉన్నాయి నీ మొగానికి, రైలు కింద పడదు కానీ బండి వచ్చే టైం అయిందని నమ్మి వెళ్ళిపోయావు అనుకో, దెబ్బకు తీసేసుకుంటాడు నీ ప్రాణం. ఎవరికి ఉపయోగం దాని వలన? ఎవరికి ఉపయోగం? నీ కుటుంబం చింతించి ఇప్పుడు నీకు అప్పులోని అనుకో నిదానంగా తీర్చుకోవచ్చు. కాకపోతే నువ్వు వెళ్ళి చనిపోయావు అనుకో, ఇంట్లో ఉన్న వాళ్ళకి అప్పులు అనేది తీరుతాయా? ఈ ఒత్తిడి వాళ్ళ మీద పడుతుందా లేదా? వాళ్ళ మీద పడిద్ది. నువ్వు లేని బాధను వాళ్ళని డబల్ అయింది అనమాట. డబల్ అయింది బాధ అనేది, డబల్ అయింది. ఆ బాధను అనుభవించాలి, ఏంది దీనిని అనుభవించాలి. కాబట్టి మరణానికి మనం ఎప్పుడు కూడా అప్పగించుకోవద్దు. దేవుడు తేటగా తెలియజేస్తుంది ఇదే. మరణానికి ఎప్పుడో మనం సావు ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. మరణానికి ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. దేవుని నమ్మిన వాడు మరణానికి ఎప్పుడు కూడా భయపడడు. సాక్షాత్ మరణమే వచ్చి ఎదురు నిలబడినా మరణం రానిలే, నేను ఎక్కడ కాకపోతే నా దేవుని రాజ్యంలో ఉంటాను. హల్లెలూయా. నా దేవుని గుడిపాశాన్ని నిలబడతాను. హల్లెలూయా. మరణమా రాని ఏమి కాదు, చనిపోతే వాళ్ళు ఎక్కడ ఉంటా. నేను జీవాధిపతిని నమ్మా. ఎవరిని? జీవాధిపతి అయిన దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి. ఆయన సింహాసనం ఎదుట పైన కూర్చొని ఉన్నాడు. ఆయన ప్రక్కనే నేను నిలబడతాను. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వారమే. అవునా కదా? ఎప్పటికైనా చనిపోవాల్సిన వారమే. కాకపోతే దేవుని నమ్మిన వ్యక్తికి ఏముండదు?
మరణ భయము ఉండనే ఉండదు. హల్లెలూయా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మింది చిన్న చితకమని కాదు. లోకంలో వాళ్ళైతే విడిచిపెడతారేమో, బంధువులు స్నేహితులు అయితే విడిచిపెడతారేమో. అసలు నాకు వచ్చిన సమస్యలు చెప్తే అసలు నా 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 సమాధి మీద పెద్ద పెద్దది గట్రా చెట్లు మలిసిండి వచ్చిండే సాక్షాత్ నా జీవితం వింటే. ఎప్పుడో మరణానికి ఎదురెళ్ళినోని నేను. ఏదో ఎప్పుడు వచ్చిందంట ధైర్యము, దేవుని నమ్మినాకే, జీవాధిపతి అయిన నా దేవుడు నాతో ఉన్నాడు అన్నాకే దయ్యాలను ఎదిరించగలిగాను, మరణానికి ఎదురెళ్ళగలిగాను, సమస్తమును ప్రతి దానిని కూడా చక్కపరుచుకొని నా దేవుని వైపు చూస్తూ ముందుకు అడుగులు వేయగలుగుతున్నాను. దీని అందరికీ కారణం ఏంటంటే నేను నా ఎదురుగా చూస్తున్నటువంటి నా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు దేని విషయమై చింతించవద్దు, నమ్మిక ఉంచండి, ఆయన పైన ఆధారపడండి, ఆయనకు మొరపెట్టండి. ఒకటి ఏం కోరుతున్నాడు ఆయన? మన హృదయాన్ని కోరుతున్నాడు. రెండు, మొరపెట్టమంటూ ఉన్నాడు. మన హృదయం దేనికి? హిమము కంటే తెల్లగాను మార్చి మన హృదయంలో ఉన్న కఠినాన్ని, మరి మన హృదయంలో ఉన్న పాపాన్ని, చీకటిని, దురాత్మలను, సమస్తమైనటువంటి వాటి నుంచి మన హృదయంలో ఏవేవైతే పనికిరాని పేరుకుపోయి ఉన్నాయో, లోకాశలతో నిండిపోయి ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపించి ఏం చేస్తాడు? సమర్థులుగా తీర్చిదిద్దుతాడు, శత్రువులు ఎదుట నిలబెడతాడు. హల్లెలూయా. హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. రెండు, మొరపెట్టమంటూ ఉన్నాడు. మూడు ఏం చెప్పాను నేను? ఒక ఉదాహరణగా యోబు గారి జీవితాన్ని మీకు తెలియజేసి ఉన్నాను. ఎందుకు మొరపెట్టడానికి? ఎందుకంటే మొరపెట్టేటప్పుడు ఇటువంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా మనము దేవుని విడిచిపెట్టకుండా మొరపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా విడిపించడానికి సమర్థుడు కనుక ఖచ్చితంగా యోబు గారిని ఏ విధంగా రక్షించి విడిపించి కోల్పోయిన వాటికంటే డబుల్ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఇప్పుడు డబుల్ బ్లెస్సింగ్ అంటే మీకు ఒక 2 బిల్డింగులు ఉన్నాయి అనుకున్నామా, సమస్తం పోయినాయి, మిద్దరు కట్టావు, అద్దెలకి ఇచ్చావు, సమస్తం అద్దెలు వస్తాయి, అంతా ఉంది, అంతా బాగుంది. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని సమర్పించుకొని మొరపెట్టుకుంటావో ఆ 2 అంతస్తుల మేడ ఏమైందంటే 4 అంతస్తులు అయితే. హల్లెలూయా. డబుల్ బ్లెస్సింగ్ అనమాట. మీకు తెలియదు కాబట్టి నేను ఇట్లాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. డబుల్ బ్లెస్సింగ్ తో దేవుడు నింపగలడు. అందుకని ఉదాహరణగా ఆయన గురించి, యోబు గారి జీవితం గురించి నేను తెలియజేస్తున్నాను. మూడోదిగా ఒక మాట చెప్పి నేను ముగించి వేస్తాను. మూడో మాటగా ఒక చిన్న మాట, ఆయన ఇంకా ఇంకోటి కూడా చేయగలడు. ఆయన ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే అన్ని చేయగలడు. ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు ఆయన. అన్నిటిపైన అధికారం కలదు. నీ పైన, నా పైన, దీనిపైన కూడా. ఇది కూడా మాట్లాడింది దేవుడితో. ఈ బ్యాగ్ ఉంది కదా, ఇది మాట్లాడింది. ఈ గోడను అడిగాడు అనుకో, నా సేవకుడు వచ్చాడా వాక్యం చెప్పాడని గోడను అడిగితే గోడ కూడా సాక్ష్యం చెప్పింది. అవునయ్యా, ఇదిగో పలానా గురించి చెప్పాడు, ఈ 3 పాయింట్లు చెప్పాడని ఈ గోడలో ఉన్న రాళ్ళు సాక్ష్యం ఇస్తాయని. ఎందుకనంటే సృష్టిని కలుగు చేసినటువంటి వాడు, కేవలం తన నోటి మాటతో శూన్యములో భూమిని వేలాడదీసినటువంటి వాడు. అర్థమవుతుందా? ఆయన అన్ని అధికారాలు కలవు. ఏ పాపము నా యందు ఉన్నదని ఎవడు స్థాపించగలనని లోకానికే సవాలు విసినటువంటి వాడు. ఇవి మనకి దేవుని యొక్క లక్షణాలలో వస్తాయి. దేవుడు ఎవరు? దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏంది? అసలు దేవుడు అని మనం ఎవరిని అంటాం?
ఇది ఒక టాపిక్ అన్నమాట. అయితే నేను ఉదాహరణ చెప్తూ ఉన్నాను. నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అంటే ఏ పాపమైనా, ఒక పెళ్లి విషయమైనా, అంటే మనం చిన్నప్పటి నుంచి అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం. పెన్సిల్ దొంగతనం చేయటం, పక్కన కొడటం, హత్యలు చేయటం, మర్డర్లు చేయటం, ఇవన్నీ కూడా. ఇట్లాంటి ఏది లేదని లోకానికే సవాలు విసినటువంటి దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ ఏవీ లేవని ఆయన నిరూపించుకోగలడు. అయితే ఇంకొక మాట నేను చెప్తాను. 14:7 చదువమ్మా. లుస్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని దగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. హల్లెలూయా. ఇది కేవలం ఎట్లా జరిగింది? నోటి మాట ఒకటి. రెండోది, ఆ వ్యక్తి ఏం చేశాడు? రోగంతో ఉన్న వ్యక్తి విశ్వాసాన్ని కనపరిచాడు. అక్కడ ఈ దినాన్ని నేను ప్రకటిస్తున్నటువంటి మీరు కూడా విశ్వాసం కలిగి ఉన్నట్లయితే రోగమైనా ఉండని, శాపమే ఉండని, కీడే ఉండని, అపాయమే ఉండని, మాంత్రిక చేతబడి శక్తుల చేత బాధించబడుతూ ఉండని, ఏది ఏమైనా కానీ విడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడే ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈయన ఏం చేశాడంటే ఆయన బలహీన పాదములు అంట, బలహీనమైనటువంటి పాదములు, పుట్టినది మొదలుకొని, అంటే పుట్టకతోనే అతను కుంటివాడు. ఇప్పుడు మధ్యలో ఏదో పోలియో వచ్చి అతను లెగిస్తే అది వేరే విషయం అయింది. ఇతను ఏంటంటే పుట్టకతోనే అతను నడవలేడు, బలహీనమైనటువంటి పాదములు గలవాడు. అయితే ఆయన ఏం చేశాడు? పౌలు అంటే అక్కడ, ఆ పౌలు గారు ఎవరంటే అక్కడ సేవకుడు అనమాట. ఆయన వైపు చూసి తేరు చూసి ఏం చేశాడు? స్వస్థత పొందుటకు విశ్వాసం ఉందని గ్రహించాడంట. గ్రహించి ఏం చెప్తున్నాడు? నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులేశాడు. నడవటం కాదు, కుంటలేదు, మరి మోకాల మీద నడవలేదు, చిన్న చిన్నగా నడవల. పుట్టకతోనే ఉన్నవాడు విశ్వాసం ఉంచడం ద్వారాగా లేచి గంతులేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుని మాటకు అంత శక్తి ఉన్నది. ఆయనే సర్వశక్తి గల దేవుడు. ఆయన మాటకి ఇంకా శక్తి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము మీ మనసులో ఉంచుకోండి. దేవుడి యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయను గాక. మరలా నేను అవకాశం ఉంటే వచ్చేవారు వచ్చి అక్కడక్కడ అడుగుతాను. అంటే మీ మనసులో ఉందా లేదో తెలుసుకోవడానికే అక్కడక్కడ అడుగుతాను. ఏం చెల్లి? అక్కడక్కడ అడుగుతాను. మీరేం లేదు, కొంచెం బలపడతారు అన్నమాట. అక్కడక్కడ అడుగుతాను, చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటి, హృదయాన్ని అడిగి ఉన్నాడు. రెండోది, మొరపెట్టమంటూ ఉన్నాడు. మూడోది, మొరపెట్టితే ఆయన ఏం చేయగలడో యోబు గారి జీవితం ద్వారా మనం తెలుసుకోగలిగాము. నాలుగవది, పౌలు మరి అతని వైపు తేరు చూసినప్పుడు స్వస్థత పొందడానికి ఆయన ఆశను కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక వెంటనే స్వస్థపరచబడ్డాడు. పుట్టక నుంచే ఏ బలహీనమైనటువంటి పాదాలు ఉన్నాయో ఆ పాదాలతోనే లేచి గంతులు వేసినట్లుగా మనం లేఖనాల ద్వారా చూస్తూ ఉన్నాం. ఈ బైబిల్ నువ్వు రాసిందో నేను రాసిందో కాదు, అవునా కదా? ఇదేదో మనం పుస్తకాల షాప్కి వెళ్ళి మనం ప్రింట్ చేయించుకొని రావట్లేదు. ఇది నిజంగా జరిగినవి లేఖనాల ఆధారంగా మనం మాట్లాడుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మరి ప్రార్థన మన మధ్యలో ఉన్న అమ్మగారు చేస్తుంది. ప్రార్థనతో ఈ కూడికను మనం ముగించుకుందాం.